లోకి వచ్చేస్తూ ఉంటాడు. పూర్తి కాంట్రడిక్షన్స్ వాళ్ళ నాయకత్వంలో. సరే రిజిస్టర్డ్ పార్టీ కాకపోవచ్చు, ఇందాక గఫూర్ గారు అంబాసిడర్ గారు చెప్పారు, కాకపోయినా వాళ్ళు ఒక కాజ్ తోటి జనంలోకి వచ్చినప్పుడు దట్ మస్ట్ బి అప్లికబుల్ ఎవ్రీవేర్. హిమాచల్ ప్రదేశ్లోనే అదే అవ్వాలి, రాజస్థాన్లోనే అదే అవ్వాలి. అండ్ ప్రొఫెసర్ గారు మన గఫూర్ గారు అంబాసిడర్ గారు వారు ఇందాక బహుశా సమయభావంలో చెప్పలేకపోయి ఉండొచ్చు, రాజస్థాన్ కోటాలో 86,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఏది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతోటి సంవత్సరానికి 86,000 కోట్లు. 2030కి అది 1,30,000 కోట్లు కాబోతోంది. నా దగ్గర లెక్కలు ఉన్నాయి మొత్తం. ఇలాంటి దుర్మార్గాన్ని అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే ఎందుకు అరికట్టలేకపోతుంది? జనం క్వశ్చన్ చేస్తారండి. మేము జస్ట్ బీజేపీ సానుభూతులు పనులు కాబట్టి మీరు చేసే ప్రతిదానికి మద్దతు ఇస్తాం లేకపోతే ఓటేస్తామని ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ జెన్జీ ఉంది, జెన్జీని అడ్రస్ వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో, వాళ్ళని అర్థం చేసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారంటే 2014 దగ్గర ఆగిపోయారు. ఆ తర్వాత తిరగట్ల టైం మిషన్ బీజేపీకి తిరగట్ల. దే హావ్ టు పే హ్యూజ్ ప్రైస్. అది ఫస్ట్ గమనించింది మోడీ గారు. కాబట్టే హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి మొబైల్ ఇలా పెట్టుకొని మాట్లాడారు. ఇంతవరకు వాళ్ళ నాయకత్వం మాట్లాడట్ల. అండ్ నెరేటివ్ బిల్డింగ్స్ జరుగుతున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడంలో ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. అది ఒప్పుకొని తీరాల్సిందే. ఇది విద్యార్థుల ఉద్యమం అండి. అసాంఘిక శక్తులు జ్వరపడతాయి. ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నాయి. వెస్ట్ బెంగాల్ కడుపు మంట మమతా బెనర్జీకి ఉంది, అండ్ ఢిల్లీ కడుపు మంట అరవింద్ కేజ్రీవాల్కి ఉంది. వాళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ లీడర్స్. రాహుల్ గాంధీని మీద ఆధారపడితే ఆయన 2 రోజులు మాట్లాడేస్తాడు, తర్వాత గాయబ్, మళ్ళీ కనపడ్డాని. ఇక ఆయన మీద ఆశలు వదులుకొని కేజ్రీవాల్ దగ్గరికి వస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు. అందుకని సీజేపీని పట్టుకున్నారు. వాళ్ళు రేపు పొద్దున ఇంకో ఇదే తరహా ఉద్యమం చేపట్టబోతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కంప్లీట్ ఇన్పుట్స్. ఇతను హెచ్చరించడం కాదు, ఈ ఉద్యమం వెనకాల జరగబోయే కుట్రకు సంబంధించిన కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ సంయమనంతో వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సంయమనంతోనే వ్యవహరించాలి, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి. రాబోయే ఉద్యమాల్ని అడ్రస్ చేసే కెపాసిటీ క్యాపబిలిటీ బిల్డింగ్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టిందంటారా సార్? నమస్తే అండి అందరికి. ఈ చర్చ బేసిక్ గా నీట్ రిలేటెడ్ చర్చ జరుగుతుంది కనుక నేను 1-2 పాయింట్స్ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేకపోతే లేదా అనే విషయంలో నేను 1-2 పాయింట్స్ మాత్రం నేను గుర్తు చేస్తున్నాను అండి. అందరు పెద్దలు కూడా ఉన్నారు కనుక చర్చ నీటి పైన జరగడం లేదు, చర్చ రాజకీయాల పైన ఎక్కువ జరుగుతా ఉంది కనుక చర్చ గోల్ పోస్ట్ పార్లమెంట్ లో కూడా ఎట్లా షిఫ్ట్ అవుతుందో మీరు చూస్తున్నారు కనుక రాజీనామా కావాలి అనే దగ్గర నుంచి ఇప్పుడు అది కాదు కేసులు ఎత్తేయాలి లేకపోతే ఇంకెత్తేయాలి. మీరు చూడండి, చర్చ జరగదు. నీటి పైన మాత్రం చర్చ జరగదు, నీటిని సరిదిద్దే చర్చ జరగదు. గోల్ పోస్ట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిన్న మీరు చూశారు, స్పీకర్ చేసిన పని ఏంటంటే 4 సార్లు స్థగిత్ అనే పదాన్ని ఉపయోగించారు. 7 రోజుల నుంచి ఇదే జరుగుతుంది కనుక దేశం ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక్కటి అండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవ్ గారు, నిజాయితీగా ఉంటున్నారా లేదా, ఎవరు నిజాయితీగా ఉంటున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు అనేది ప్రజలు ఎప్పుడూ గ్రహిస్తారు. నీట్ అనే పరీక్ష ప్రపంచంలోనే అత్యధికంగా మంది విద్యార్థులు ఒకేసారి ఒకే గంట 24 లక్షల మంది రాసే పరీక్ష ఇది. ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ కనుక గోకో లాంటి చైనా పరీక్షలు కూడా జరుగుతాయి, కానీ అవి ఒక్క మెడిసినే కాదు, అన్ని పరీక్షలు జరుగుతాయి. 6 రోజులు 8 రోజులు జరుగుతాయి. 9 గంటల పరీక్ష అది వేరే, అసలు అది దానికి సంబంధం లేదు. కానీ ఒకే సమయంలోనే మొత్తం 24 లక్షల మంది. ఇంత అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి చెప్తున్నాను. మీరు 14కు ముందు ఏంటి మెడికల్ ఎగ్జామినేషన్స్ పరిస్థితి ఏంది అండి 45 రకాల పరీక్షలు జరిగేవి అండి ఈ దేశంలో. 45 రకాల పరీక్షలు, ఏ స్టేట్ స్టేటే కాకుండా, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్టే కాకుండా, ఎయిమ్స్ లాంటి వాళ్ళు వేరే విడిగా పరీక్షలు చెప్పడం కాకుండా, జిప్మేర్ లాంటి దానికి చాలా, జిప్మేర్ మీరు పేరు వినింటారు, పాండిచేరి, దానికి చాలా పోటీ ఉండేది. సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేరే పెట్టేది, మైనారిటీ మెడికల్ కాలేజ్ వేరే పెట్టేది, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ వేరే పెట్టేది. ఇది ఇలా చెప్తూ పోతుంటే దరిద్రం తాండం ఇచ్చేది 14 ముందు పరీక్షలు. ఇక్కడ నీట్ అనేది ఎవ్వడికి రాజ్యం వాడిది అన్నట్టు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పుడప్పుడే బాగా వస్తున్నాయి, దోపిడీ చేసుకుని ఇది కాలేజీలు కాదు, రాజకీయ నాయకులు వాటితో సంబంధం ఉండేది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఏమంటారంటే ఎత్తేసేయండి నీట్ అని. ఎందుకు కొరకొని అంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, రాజకీయ నాయకులకు డబ్బులు కావాలంటే ఎక్కడికక్కడ పరీక్షలు జరగాలి, ఎవడి వాడు దోచుకొని తినాలి.
కనుక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీట్ కమిటీ వచ్చింది, నీట్ను పెట్టాలి అని చెప్పేశారు. లేకపోతే ఒకే పరీక్షతోటి ఇప్పుడు నీట్ వచ్చాక 2016 నుంచి నీట్ వచ్చిందండి. సుప్రీంకోర్టు క్లియర్ చేశాకనే ఇది వచ్చింది. కానీ మీరు గుర్తు పెట్టుకోవాలి, 24 లక్షల మందికి అప్పట్లో 500 సెంటర్స్ ఉండేది, ఇప్పుడు 5,000 సెంటర్స్ అయ్యాయి దేశం అంతా కూడా. నీట్ అనే పరీక్ష ఒక తల్లి బిడ్డలను వేసుకొని 3-4 రాష్ట్రాలకు తిరిగేది రైలు ఎక్కి, హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో, బాంబేలో. ఎందుకనంటే ఎక్కడైనా రావచ్చేమో అనేటువంటి భయంతో. ఇప్పుడు అలా లేదు, ఆ తల్లి ఇంటి దగ్గరికి వచ్చింది సెంటర్. మన రాష్ట్రంలో హైదరాబాదు, కాకతీయ, వరంగల్, లేకపోతే విజయవాడ, విశాఖపట్నం 5 సెంటర్లో జరిగేది. ఇప్పుడు కొన్ని వందల వేల సెంటర్లకు, 5,000 సెంటర్లకు విస్తరించింది. 12 భాషల్లో పరీక్ష పెడుతుంది. నేనేమంటున్నా అంటే నీటి యొక్క సౌకర్యాలు ఎవరు చర్చ చేయడం లేదు. కామన్ మ్యాన్ దగ్గరికి, ఒక తల్లి దగ్గరికి పరీక్షా సెంటర్ వచ్చేసింది. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 45,000 సీట్లు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో, ఇంత పెద్ద దేశము, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశము, సీట్లను పెంచడంలో గతంలో ప్రభుత్వాలు ఏ శ్రద్ధ చూపించలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే దీని అడ్డంకుగా ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే చట్టము బ్రిటిష్ కాలం నాటిది. అది అవునండి. తర్వాత బ్రిటిష్ వాడు విసర్జించి వెళ్ళిన, నేను ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు, బ్రిటిష్ వాడు వదిలి నన్ను విసర్జించి వెళ్ళిన విధానాలని అవలంబిస్తూ ఇప్పటిదాకా వస్తున్నాం కాబట్టి ఈ దరిద్రం అంతా. ఇప్పుడైనా ఆ మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. దాన్ని మోడీ గారు ఎన్ఎంసీగా మార్చేశారు, దాన్ని తీసేశారు పార్లమెంట్ లో బిల్లు పెట్టేసి. ఆ తర్వాతనే మీరు ఇప్పుడు తెలంగాణ అంతటా మెడికల్ కాలేజీలు, ఆంధ్ర అంతటా మెడికల్ కాలేజీలు, ఇవన్నీ 150,000 మెడికల్ సీట్లు ఎట్లా పెరిగాయండి? 7 ఎయిమ్స్ ఉండేవి మోడీకి ముందు, 7 ఆనిముత్యాలు, అవి 23 వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎయిమ్స్ పెట్టాలంటే లక్షల కోట్లు పెట్టాలి. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి, ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళాలి. నేను ఒక విషయం చెప్తున్నానండి, ప్రతి 500 మందికి వీలైతే 200 మందికి ఒక డాక్టర్ ఉండాలి. అనేక దేశాల్లో ఉంది. మన దేశంలో 2,000 పేషెంట్లకు ఒక డాక్టర్ లేని పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు వచ్చాకనే ఈ 10 ఏళ్లలో 850 మందికి ఒక డాక్టర్ వరకు వచ్చేసింది. ఇంకా ఈ ఎక్స్పాన్షన్ అంతా జరిగి పోటీ తగ్గించే ప్రయత్నాలు అసలు నీట్ ఎందుకని నాకు అర్థం కాదు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలకు పోటీ తగ్గిపోయింది కదా, అట్లాగే వీటికి కూడా తగ్గిపోతుంది. రేపటి రోజు మీరు చాలా దేశాల్లో మెడిసిన్ చదవడం లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎవరు చదువుతారు? ఆ పరిస్థితి కూడా వస్తుంది సీట్లు పెరిగినప్పుడు, క్వాలిటీ పెంచినప్పుడు. కనుక ఈ విషయాన్ని ఎక్కడ చర్చ జరగడం లేదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అండి? ఎందుకు జరిగాయి? చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి. బిఫోర్ 2014 ఒకటి ఈ దేశము, 14 తర్వాత ఒకటి కదా ఈ దేశము. ఎక్కడైనా మాట్లాడుతున్నామా మనం? కనుక ఇప్పుడు నీటిలో లోపాలు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది ఎప్పటికప్పుడు. మళ్ళా ఇది నీట్ ఒకటే కాదు, అనేక పరీక్షల్లో ఇప్పుడు 24 లీక్ అయినప్పుడు మోడీ గారు ఒక కమిటీ వేశారు, రాధాకృష్ణన్ కమిటీ. రాధాకృష్ణ ఎవరో మనందరికీ తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఒక కమిటీ వేశారు వారు, NEP 2020 కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో వేశారు. ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్ మీరు చూడాలి. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఒక కమిటీ వేశారు, నందన్ నీలేకర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఇంటిగ్రిటీ ఆఫ్ ది పీపుల్ మీరు చూడండి. దాంట్లో NEP లో ఉన్న 8 మంది మీరు పేర్లు చూడండి. మంజుల్ భార్గవ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి, నోటెడ్ 10 మ్యాథమెటిషియన్ ఆన్ ది ఎర్త్ లో ఒకడు. అలాంటి వాళ్ళంతా దీంట్లో ఉన్నారండి. ఇంటిగ్రిటీ గురించి నేను మాట్లాడుతున్నా, చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా, ప్రభుత్వాల గురించి. కనుక రాధాకృష్ణ ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైంది, మన PJ రావు గారు ఉన్నారు, మీరు వారితో కూర్చొని మాట్లాడండి, ఎప్పుడైనా పిలువండి దీనికి. వారు ఉన్నారు ఆ కమిటీలో, 6-7 మంది కమిటీలో. మేజర్ గా వచ్చిన వాళ్ళ రికమెండేషన్ లో ఏంటంటే, కంప్యూటర్ బేస్డ్ JEE అనేది ఇంతవరకు ఎప్పుడు లీకేజ్ కాలేదండి. JEE పరీక్ష ఇదే NTA చేస్తుంది. ఎందుకు లీక్ కాలేదు అని అంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది, ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. అది 16 లక్షలకే ఉంది. ఇప్పుడు ఇది 24 లక్షలకు కావాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 6 నెలల కాలంలో నిర్మాణం చేయలేకపోయారు. అదే జరిగింటే ఈ రోజు కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈనాడులో ఇచ్చిన మీరు చూడండి, అది చేయలేకపోయారు అని చెప్పారు. ఎస్, అది చేసింటే ఈ రోజు లీకేజ్ జరిగేది కాదు. 6 నెలల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగలేదు. కానీ ఇప్పుడు జరిగిపోయింది. వచ్చే పరీక్ష మీరు పెన్ అండ్ పేపర్ జరగదు, ఆన్లైన్. మొత్తం 24 లక్షలు కావాల్సినటువంటి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. కనుకనే ఇవన్నీ వెనకాల జరుగుతుంది, చెప్పేవాడే లేడే.
మరి అది ఎవరి ఫెయిల్యూర్ సార్? నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నదే, అది ఎవరి ఫెయిల్యూర్? మోడీ గారు చేస్తున్నారు. అది ఎవరి ఫెయిల్యూర్? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఎవరు చెప్తున్నారు? అంటే ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చి వర్టికల్ గా పెట్టుకొని చెప్పాలా సార్? గవర్నమెంట్ కి బాధ్యత లేదా? మిగిలిన వాళ్ళకి బాధ్యత లేదా? ఎస్, అదే అంటున్నాను నేను కూడా. వాసు గారు, నేను ఇంకొక మాట చెప్తాను. అంకిత్ శర్మ అనే ఒక ఐబీ వ్యక్తిని కొట్టి చంపారు. ఆ ఢిల్లీ అడ్డాలలో 2020 మనకు గుర్తుంటుంది. కొట్టి చంపారు. చంపిన వాడు తాహిర్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్. వాడికి శిక్ష పడ్డది. అలాంటి శిక్షలు పడే వాళ్ళు 100 మంది వెళ్తారు ఇప్పుడు ఈ ఉద్యమంలో. మీరు చూశారు కదా, అదే పార్టీకి చెందిన అఫ్జలే కదా గోతాల్లో తల్వార్లు రాళ్లు తీసుకుని వచ్చింది అతనే కదా. హాజీ అఫ్జల్ ఎవరు? హాజీ అఫ్జల్ పెద్ద నేరస్తుడు కదా, హిస్టరీ షీటర్ కదా. వీళ్ళందరూ కనబడండి. కనుక నీళ్లు పాలు తేలాల్సిందే. నిజమైన పిల్లలకు ఎక్కడ శిక్ష పడకూడదు, ఒక్క కేసు కూడా పెట్టొద్దు విద్యార్థుల పైన, ఎవరిపైన పెట్టొద్దు అనేది నా వాదన కూడా. కానీ నేరస్తులు, చరిత్ర ఉన్న వాళ్ళు, వీళ్ళని కూడా కాపాడుకోవాలి ఈ వంకన అనేది దుర్మార్గం అన్నట్టు. చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు అందరినీ కూడా కెమెరాలు పట్టేశాయి ఇప్పుడున్న టెక్నాలజీతో. ఎవ్వరు 2800 మందిని ఫేస్ రికగ్నిషన్ తో పట్టేశారు. వీళ్ళని కాపాడడానికి ఏ శక్తులు బయటికి వచ్చి మాట్లాడుతాయో మీరు గమనించాలి. ఎందుకని ఈ హాజీ అఫ్జల్ కొరకు ఎవరెవరు వస్తారు బయటికి, ఇవన్నీ బయట పెట్టాలి. కనుక ఈ దేశము చాలా తెలివైన దేశం, గుర్తుపెట్టుకోండి. నిజాయితీ పరుడు ఎవరు, దొంగలు ఎవరు గుర్తించేటువంటి శక్తి ఇప్పుడు ఈ దేశానికి వచ్చేసి. కనుక ఇంకా కంటిన్యూ కాదు వాసు గారు, ఇది ఇంకా నడవదు, ఇంకా చాలా రోజులు. ఇంతే నేను చెప్పగలిగింది. రైట్ సార్, చాలా క్విక్ గా, మీకు ఎక్కువ టైం లేదు. అంబాసిడర్ గారు ఓన్లీ 1 minute కంక్లూడ్ చేస్తారా? ఎక్కువ సమయం లేదు. సో మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో తెలుసుకున్నది కాబట్టి, మన ప్రొఫెసర్ గారు అన్నట్టు మన ప్రభుత్వానికి సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ డౌట్ చేయడం కాదు, కానీ ఇంప్లిమెంటేషన్ లో చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి అవి సరిదిద్దుకోవటం అవసరము. ప్రభుత్వం పట్టుదలతో పోకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో దీంట్లో అందరికీ తెలుసు ఎవరెవరు ఏంటి అనేది. హైటెక్ తోటి అన్ని గమనించవచ్చు. అమాయకులకు శిక్ష పడకూడదు, అర్హులైన వాళ్లకు న్యాయం జరగాలి. ఆ పద్ధతిలో పోతే మాత్రం ప్రభుత్వం ఉంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఇంకెన్నెన్నో ఇష్యూస్ మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి. థ్యాంక్ యూ అంబాసిడర్ గారు. మీ వాదంతో నేను పూర్తిగా అమాయకులకి, విద్యార్థులకి ఎవరికి శిక్ష పట్టడానికి వీల్లేదు. హాజీ అఫ్జల్స్, అఖ్తర్స్ వీళ్ళందరినీ మొహమాట లేకుండా మూసేయాలి. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకవేళ సిజేపీ లీడర్స్, ఇప్పుడు ఇందాక గౌరవ్ సౌరవ్ దాస్ గారు వారు మాట్లాడారు కదా నిన్న, ఆ గౌరవ్ సౌరవ్ దాస్ గారు ఏంటంటే నిరసనకారులందరినీ కూడా వదిలేయాలి. వాళ్ళు శాంతియుతంగా రోడ్ల మీదకి వచ్చి రాళ్లతోటి దాడులు చేసినా సహించి పోలీసులు లేకపోతే పౌర సమాజం ఆ దెబ్బలు తినాలి. ఆ హింసాకాండాన్ని స్వాగతించి చప్పట్లు కొట్టి పార్టీలు చేసుకోవాలి రాత్రిపూట 5 స్టార్ హోటల్స్ లో.